స్పెషల్ థ్యాంక్స్ అండి. నిజంగా మిమ్మల్ని ఇక్కడ డైరెక్ట్గా కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మా జర్నీ ఒక ఎత్తు, మెల్లిమెల్లిగా మా గెస్ట్ యాడ్ అవుతుంటే ఇంకొంచెం పైకి వెళ్తుందని అనుకుంటున్నా. సో ఏం చెప్పాలి, సో సినిమా బాగా వచ్చిందండి. మా సినిమా అని చెప్పట్లేదు, బట్ ఇందులోని క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయండి. వాళ్ళు ఇప్పటిదాకా చెప్పిన ఆర్టిస్టులు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయి. సో మీరు వెళ్ళి థియేటర్స్లోనే చూడండి. అండ్ ఇక్కడ మాకు సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ టీ గారు, థ్యాంక్ యూ. మీరు చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి. సాంగ్స్ కూడా మీరు వినండి, చాలా బాగున్నాయి. చూసే ఉంటారు, 2 సాంగ్స్ అయితే చూసారు, ఇంకా మిగతా 2 కూడా చూడండి, బాగుంటాయి. సార్ మీరు మాట్లాడితే బాగుంటుంది. ఆర్ఎం రెడ్డి గారు సార్. ఈ సినిమా చాలా లాంగ్ జర్నీ. ఇంత లాంగ్ జర్నీలో కూడా ఆర్టిస్టులు కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, తిరుగు కావచ్చు, అలు పెరగకుండా ఇది ప్రాబ్లమ్స్ వస్తే కూడా దాటుకుంటూ, ఒకళ్ళకి కోవిడ్ ఒకసారి వస్తుంది, ఇంకొకళ్ళకి ఇంకోటి వస్తుంది, ఇవన్నీ చూసుకుంటూ కూడా ఇంత ముందుకు నడిపించారు. ఇంత ముందుకు నడవడానికి కారణం మొదటి షాట్ నుంచి కూడా ప్రతి ఆర్టిస్టు యాప్ట్గా ఆ పాత్రకి కరెక్ట్గా న్యాయం చేస్తూ ఇది కంప్లీట్ చేయాలి అనే ఒక మోటివేషన్ మాకు ఇస్తూ నడిపించారు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇంత మంచి చిత్రం మీరు చూడాలి, చూసి చక్కటి చిత్రాలని అందరూ ఆదరించాలి. ప్రశాంత్ గారు ప్లీజ్. Yeah, thank you Varun Tej garu for gracing this event. Yeah, thanks everyone. I think Abhinav garni different shades lo meer chusaru in supporting roles, but you're going to see a different different Abhinav in this one. I think he himself was not was looking for an opportunity to show different shades. Hopefully దీంట్లో కనపడతాయి మీకు. And this is a very clean entertainer and is something that you would love to watch with families. You know, off late that has been very difficult. ఇంట్లో అందరూ కలిసి కూర్చొని చూసే సినిమాలు తగ్గిపోయాయండి. సో నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ అన్నిట్లో కూడా యు ఆర్ క్రియేటింగ్ డిఫరెంట్ అకౌంట్స్, రైట్? పేరెంట్స్ చూస్తే పిల్లలతో చూడలేరు, పిల్లలకి సపరేట్ అకౌంట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ మూవీ వేర్ యూ కెన్ ఆల్ వాచ్ టుగెదర్. ఐ థింక్ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ గుడ్ ఓల్డ్ రిషికేష్ ముఖర్జీ టైప్ మూవీస్ లాగా ఇట్ విల్ గివ్ యూ ఎ వెరీ నైస్ వైబ్ అండి. And like Lavanya was saying, please go to theaters and watch it. The good old fun of watching a clean movie in theaters, this movie will give that to you. So hopefully you'll all enjoy. Please make it a point to go to theaters on 23rd February. Families to వెళ్ళండి, మీ బంధువులందరినీ కూడా వెళ్ళమనండి. లెట్స్ ఆల్ వాచ్ దిస్ మూవీ అండ్ మేక్ ఇట్ ఎ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. భవానీ గారు, మీరేదో చెప్పాలనుకున్నా. ప్రొడ్యూసర్గా నేను చెప్పింది ఇప్పటివరకు అండి, బట్ నేను తెర వెనుక నుంచి కూడా మేము పనిచేసాం అందరం కూడా. తిరుపతిరావు అయితే డైరెక్టర్ తిరుపతిరావు, డిఓపి సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్, ఓకే మ్యూజిక్, మిగతా వాళ్ళందరూ కూడా అండి. ప్రతి ఒక్కరూ ఇది ఒక సినిమాకి పనిచేస్తున్నాం అన్నట్టు కాదండి, ఇది మా సినిమా, మన సినిమా అన్నట్టు చేస్తూ వచ్చారు. యాజ్ ఏ ఫీమేల్ నేను ఒకసారి ఇట్లా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాను ఇదంటే చాలా అంటారు, వద్దు ఎందుకు నీకు ఆ ఫీల్డ్ అవసరమా అని. అలా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ అలా కాకుండా ఎందుకు భవానీ నేనున్నా కదా నీ వెనక వెళ్ళు అని చెప్పేసి ముందుకు నడిపించే వాళ్ళలో ఫ్రంట్ లైన్లో ఉన్నవారు ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు చాలా సపోర్టివ్గా నాకు ముందుకు రావడానికి హెల్ప్ చేశారు సార్. అండ్ మిగతా అందరూ కూడా అండి, మా సినిమాలో చేసిన ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ అందరూ నా సినిమా అనుకునే చేశారు. ఈవెన్ దో లైట్ బాయ్ నుంచి అందరూ అక్క మన వెహికల్స్లో అక్క అందరూ అక్క అనుకుంటున్నాను. నా తమ్ముళ్ళే ముందున్నారు. వంశీ థ్యాంక్ యూ, నువ్వు మా మమ్మీ కడుపులో పుట్టలేదు, బట్ మన ఇద్దరు చాలా బాగా ట్రావెల్ చేస్తూ వస్తావు, అను నా వెనుక ఉన్నావు అక్క అనుకుంటూ. థ్యాంక్ యూ రా. ఓకే అండి, ఇంతే. థ్యాంక్ యూ అండి. మీరు నెక్స్ట్ సినిమాకి ఇంకా మేము మైక్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట, అంత అలవాటు అయిపోతుందిలేండి. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు ప్రొడ్యూసర్స్కి ఆన్ స్టేజ్ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎస్, మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటూ మన ముందుకు వస్తున్న అభినవ్ గోమట్టం గారు ఒకవైపు, అండ్ అఫ్ కోర్స్ మనందరం
ప్రతి భారతీయుడు చూడదగ్గ చిత్రంగా మన ముందుకి ఆపరేషన్ వ్యాలంటైన్ని తీసుకొస్తున్న వరుణ్ తేజ్ గారు ఇంకోవైపు ఉన్నారు కాబట్టి ఈ మధ్య క్రాస్ ప్రమోషన్స్ మనం చాలా చూస్తూ ఉన్నాము. సో మీ ఇద్దరి ఇంటర్వ్యూ ఎలాగూ పాసిబుల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఎలాగో ఇద్దరే ఉన్నారు కాబట్టి అభినవ్ గారు ఇంటర్వ్యూ అంటే ఈ మధ్య మా యాంకర్స్కి కూడా అవకాశం ఇవ్వట్లేదు. అభినవ్ గారు యాంకరింగ్ కూడా చేసేస్తూ ఉన్నారు. హీరో, కమీడియన్, యాక్టర్, యాంకర్ అన్నీ ఆయన అయిపోతున్నారు. సో ఇప్పుడు కూడా కాస్త ఆ బాధ్యతను తీసుకుని వరుణ్ తేజ్ గారిని మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడి నుంచి అడగాలి? ఎందుకంటే మీరు చాలా వెరైటీ మీరు- క్వశ్చన్స్ అడిగారు. నాకు అక్కడి నుంచి అడగాలంటే ఇక్కడ భయం. కూర్చోదా? అక్కడే కూర్చోదా? అక్కడే ఉండండి. ఆ, ఏం లేదన్నా, ఇప్పుడు మన సీరియస్ క్వశ్చన్స్ అడుగుతా, ఫన్నీగా అడుగుతా. ఫన్నీయే బట్ ఇది ఆపరేషన్ వ్యాలంటైన్ మన సినిమా మార్చ్ 1 వస్తుంది కదా. ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్లో ఉన్న రుద్ర అండ్ లావణ్య గారు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఇది ఇంటర్వ్యూవా పనిష్మెంటా? జస్ట్ అ ఫన్ క్వశ్చన్, జస్ట్ అంటే కొంచెం ఆ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో కూడా కొంచెం అలాగే ఉంటాను, కొంచెం స్టర్న్గా. బట్ అది కొన్ని సిచ్యువేషన్స్లోనే, ప్రతిసారి కాదు. అది రుద్ర అయినా, వరుణ్ అయినా, అభినవ్ అయినా, అలీ అయినా, ఎవరైనా కూడా మీ వైఫ్ వస్తే అందరం క్వైట్గా ఏం చెప్తే అది వింటాం కదా, అంతేగా అంటాం. అలాగే ఏం చాలా అన్న ఫ్యాన్స్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. మనం మొన్ననే మాట్లాడుకుంటా ఉండే. సో ఫ్యాన్స్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఎవరితో చేయాలని ఉంది ఇప్పుడు ఒక లవ్ స్టోరీ? నెక్స్ట్ నేను లవ్ స్టోరీ ఏ హీరోయిన్తో చేస్తానో తెలియదు, కానీ దాంట్లో అభినవ్ మాత్రం 100% ఉంటాడు. ఆన్సర్ అంటే మీ ఇద్దరం చేసిన లాస్ట్ 2 ఫిల్మ్స్ గాంధీవి అర్జున్ కూడా తను ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అండ్ ఈ సినిమాలో కూడా మంచి రోల్ చేశాడు అనమాట. కొంచెం ఇంపాక్ట్ ఉండే రోల్, అది ఎక్కువ లెంత్ లేకపోయినా ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్ రోల్. కానీ ఎక్కడో మా ఇద్దరి మధ్యన కామెడీ మేము బాగా చేయగలుగుతాం, ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం అని మాకు అనిపిస్తుంది. సెట్లో వెనకాల బాగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ సినిమాలో కుదరలేదు. సో ఇందాక చెప్పినట్టు అది లవ్ స్టోరీ అయినా ఏదైనా నువ్వైతే 100% ఉంటావు. హీరోయిన్ గురించి నాకు తెలియదు. వైబ్ లో మీ ఇద్దరి కామెడీ వర్కౌట్ అయితే యా సార్ F4 ఎవరు అడుగుతున్నారో చూడండి సార్. అంతేగా కదా సార్ మీ డైలాగ్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్. యా అన్న, ఇది ఇప్పుడు మనకి ఆపరేషన్ వ్యాలంటైన్లో మీరు యాజ్ అ క్యాప్టెన్ యూ సే దిస్ నో, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో అది చూద్దాము, ఏమవుతుంది, లెట్స్ గో అహెడ్ అని. రియల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వచ్చిందా? మీరు అలా అన్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? లాస్ట్ 10 years నుంచి ప్రతి ఫ్రైడే అదే అంటాను, సినిమా రిలీజ్ అయ్యే ప్రతి ఫ్రైడే. సినిమాలో ఇందాక భవానీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది కష్టం ఉంటుంది సినిమా వెనకాల. చాలా పెద్ద టీం, ఎంతో నమ్మకంతో, చాలా ప్యాషన్తో వర్క్ చేసి సినిమా ముందుకు తీసుకొస్తారు. ఫ్రైడే వరకు మన 100% మన ఎఫర్ట్స్ పెట్టామా లేదా అనేది మనకు తెలుసు. అది మాత్రం మనం 100% పెట్టాలి. అప్పుడు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో థర్స్డే నైట్ ఏం జరిగితే అది చూసుకుందాం అని ఆ లెక్కతో ముందుకెళ్ళాలి. నైస్ అన్న. మీరు వర్క్ చేసిన యాక్టర్స్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్లో మా టైటిల్కి యాప్ట్ అయ్యేలా ఎవరు అనిపించారు? నేను యాక్ట్ చేసిన ఆర్టిస్టులతోనా? మస్తు షేడ్లు ఎవరిలో ఉన్నాయనా? ఆఫ్ స్క్రీన్ అయినా ఉండొచ్చు, ఆన్ స్క్రీన్ అయినా. సో ఆన్ స్క్రీన్ అంటే ఇట్స్ లైక్ ఆనెస్ట్ గా అన్ని వేరియేషన్స్ చూసిన యాక్టర్ అలా. నేను వర్క్ చేసిన మీరు వాళ్ళలో, వర్క్ చేసిన యాక్టర్స్ లో అలా నేను వర్క్ చేసిన ఆర్టిస్ట్లో అంటే డెఫినెట్లీ వెంకటేష్ గారు. చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనలో. ఆయన మొన్న 75th ఫిల్మ్ ఫినిష్ చేశారు. ఒక గ్రేట్ వర్సటైల్ యాక్టర్ ఆయనలో చాలా షేడ్స్ ఉన్నాయి. అండ్ బయట ఆయనలో అన్ని షేడ్స్ ఉండవు, కానీ ఒక మంచి షేడ్ ఉంది ఆయనలో. చాలా మంచి వ్యక్తి ఆయన. ఆఫ్ స్క్రీన్ కూడా వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ వెల్ మేనర్డ్ అండ్ డిసిప్లిన్ పర్సన్ ఆయన. కానీ ఆఫ్ స్క్రీన్ లో వి వాంట్ దట్ రియల్ మీనింగ్ అన్నమాట. మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అని, అలాంటి ఒక ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, కోస్టార్ ఎవరైనా కానీ అనే ఫన్ నోట్. అదే ఆలోచిస్తాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను కొంచెం ఆలోచించి. ఇంకా ఉన్నాయా? రాసుకున్నారా క్వశ్చన్స్? అయిపోయాయి. అయితే నేను వెళ్ళే ముందు చెప్తాను. మస్తు షేడ్స్ ఉన్నాయన్న నీలా. నాలో వరుణ్ తేజ్ గట్టిగా అరవక చెట్లు పడిపోతే. ఆర్ట్ కమల్ హాసన్ దగ్గర నుంచి అలా వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు.
మా అభినవ్ గారి క్వశ్చన్స్ని భరించి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మూవింగ్ ఆన్, మస్తు